ప్రభు అంటే యేసు ప్రభు బొమ్మ ఒకటి వేసుకోవడం కాదు. అసలు ఆయన ప్రభువే కాదు, అది కేవలం ఒక ఊహా చిత్రం. ఇదిగో ఈయన ఇక్కడ ఆవిష్కృతమైన ఆయన ప్రభు. ఆయనను క్షుణ్ణంగా చదవాలి, ఆయనను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి, పరిశీలించాలి. ఎంతమంది మీరు బైబిల్ చదివేటప్పుడు సువార్తలు చదువుతారు? సువార్తల్లో ప్రభువు వ్యక్తిత్వాన్ని చదువుతారు. చదవండి. ప్రభు ఎన్ని కోణాల్లో మీకు అర్థమవుతాడో 4 సువార్తల్లో. ఎంతమంది పత్రికలు చదివేటప్పుడు ప్రభువు వ్యక్తిత్వం కోసం వెతుకుతారు? పౌలు ఎంత అద్భుతంగా క్రీస్తు వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాడు తన పత్రికల్లో. ఎంతమంది క్రైస్తవులకి ఈ ప్రభువు పరిచయం? మీరు వాక్యంలోకి తొంగి చూస్తే, నెంబర్ 1 హిజ్ వెరాసిటీ, ఆయన సత్యవర్తన తత్వం. ఆయన నేనే సత్యము అని చెప్పుకున్నాడు. నేను కూడా అని కూడా చెప్పుకోలేదు ఆయన. సత్యం అంటే వాస్తవానికి అనుగుణంగా ఉండేది. సత్యం అంటే వాస్తవానికి అంటిపెట్టుకొని ఉండేది. సత్యం అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పేది, లేనిది లేనట్టు చెప్పేది. ఆయన అంతిమ సత్యం కాబట్టి నేనే సత్యం అన్నాడు. ఈ ప్రపంచంలో అనేకమైన సత్యాలు ఉండొచ్చు, కానీ పునాది సత్యం ఆయన.